భవిష్యత్తు భారత నిర్మాణానికి బీఎడ్ సిలబస్ పునర్వ్యవస్థీకరణ అనివార్యం అని ఆచార్య మృణాలిని అన్నారు. భవిష్యత్తు తరాల తలరాతను మార్చే మహాయజ్ఞంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తలపెట్టిన విద్యా వారోత్సవాలలో బీఈడీ అధ్యాపకులకు సిలబస్ మరియు మూల్యాంకనంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మృణాలిని మాట్లాడుతూ, భవిష్యత్తు భారత నిర్మాణానికి మారుతున్న సామాజిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని సిలబస్ మార్పు అంశాలను ముందుంచి విశేషోపన్యాసం చేశారు. ఉపాధ్యాయ విద్య ప్రస్తుత సవాళ్లు, అవకాశాలు మరియు నూతన సిలబస్ రూపకల్పన లక్ష్యాలను ఆమె సవివరంగా వివరించారు. ఉపాధ్యాయ విద్య సిలబస్ నిరంతరం సమీక్షించి సమాజ అవసరాలు, జాతీయ విద్యా విధానం 2020 మరియు కొత్త జాతీయ పాఠ్యాచర్య పరిపాట్ల ప్రకారం పునర్రూపకల్పన చేయడం ఉపాధ్యాయ విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. బీఎడ్ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు రేపటి పాఠశాల ఉపాధ్యాయులు సమాజ మార్పుకు మార్గదర్శకులు, దీపస్తంభాలు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సిలబస్ పునర్వ్యవస్థీకరణతో పాటు దాని అమలులో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. కొత్త సిలబస్ ఉన్నప్పటికీ దాన్ని తరగతి గదిలో జీవంతంగా మలచే శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉందని, వారి బోధనా శైలి, విలువల బోధన, శ్రద్ధ, సహానుభూతి ఉన్నప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మకత ఆలోచన, నైతిక విలువలు వికసిస్తాయని ఆమె వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సిలబస్ అమలు, సిద్ధాంత మరియు ప్రాక్టికల్ పరీక్షల మూల్యాంకనం, అసైన్మెంట్ల రూపకల్పన, అంతర్గత మార్కుల విధానం వంటి అంశాలపై కొన్ని ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రొఫెసర్ మృణాలిని ఉదాహరణలతో సమాధానమిస్తూ పారదర్శకమైన, నైపుణ్యపరమైన మూల్యాంకన వ్యవస్థ అవసరాన్ని వివరించారు. మూల్యాంకనం అనేది కేవలం మార్కుల కేటాయింపుకే పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యాస ప్రయాణాన్ని అభివృద్ధి దిశగా నడిపించే సాధనంగా ఉపయోగించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైన మహోన్నత వృత్తిగా సంబోధిస్తూ భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్మించే మౌలిక శక్తి గురువులేనని ప్రొఫెసర్ మృణాలిని అన్నారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక న్యాయం పట్ల అంకితభావం పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండలోని ఎన్జీ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్నకుమార్ స్వయం వంటి జాతీయ స్థాయి మూక్స్ వేదికల ప్రాధాన్యంపై ప్రసంగించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన స్వయం, ఎన్పీటీఈఎల్, పీజీ పాఠశాల వంటి వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలు రూపొందించిన కోర్సులు విద్యార్థులకు రెయిన్బో ఆఫ్ కోర్సెస్ రూపంలో లభ్యమవుతున్నాయని ఆయన అన్నారు. డాక్టర్ ప్రసన్నకుమార్ ప్రతి బీఎడ్ విద్యార్థి తన రెగ్యులర్ కోర్సుతో పాటు స్వయం, మూక్స్ కోర్సుల్లో కనీసం ఒకదాంట్లో అయినా నమోదు కావాలని సూచించారు. ఈ కోర్సులు ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో లభ్యమవుతుండటంతో తాజా బోధన పద్ధతులు, విద్యా సాంకేతికతలు, అంశజ్ఞానం వంటి అంశాల్లో విద్యార్థులు ప్రపంచ స్థాయి బోధకుల నుండి నేర్చుకునే అరుదైన అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు. మూక్స్ కోర్సులు విద్యార్థులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఒకేసారి నేర్చుకునే అద్భుత వేదికలని డాక్టర్ ప్రసన్నకుమార్ ఉటంకించారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించేటప్పుడు తాను కూడా కొత్త కోర్సులు, సర్టిఫికేషన్లు చేస్తూ ఉండడం వల్ల నిరంతర అభ్యాసం సంస్కృతి ఏర్పడి పోటీభరిత ప్రపంచంలో నిలదొక్కునే సామర్థ్యం పెరుగుతుందని ఆయన వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ విద్య సిలబస్ పునర్వ్యవస్థీకరణ ప్రాముఖ్యత, మూల్యాంకనంలో పారదర్శకత మరియు డిజిటల్ వేదికల ద్వారా నిరంతర అభ్యాసం అవసరమని అన్నారు. రేపటి తరాలను తీర్చిదిద్దే భవిష్యత్తు గురువులు తమ వృత్తిని విలువలతో నిండిన మహోన్నత సేవగా భావించి సమకాలీన జ్ఞానంతో తమను తాము నిరంతరం సన్నద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాతతో పాటు బీఈడీ కళాశాల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.